1995వ సంవత్సరం హైదరాబాద్లోని వైస్రాయ్ హోటల్ చుట్టూ వేలాది మంది గుమికూడారు. మీడియా కెమెరాలన్నీ ఒకే దిశగా తిరిగాయి. రాష్ట్ర రాజకీయాల్లో ఏదో పెద్ద సంచలనం జరగబోతోందని అందరికీ అర్థమైంది. ఒకవైపు తెలుగు ప్రజల గుండెల్లో దేవుడిలా నిలిచిపోయిన ఎన్టీఆర్, మరోవైపు ఆయన అల్లుడు చంద్రబాబు నాయుడు. కొద్ది గంటల్లో తీసుకునే నిర్ణయం తెలుగు రాజకీయాల చరిత్రనే మార్చబోతోంది. కానీ ఆ క్షణంలో చాలామందికి గుర్తుకొచ్చిన ప్రశ్న ఒక్కటే: ఒక చిన్న గ్రామంలో రైతు కుటుంబంలో పుట్టిన యువకుడు ఇంతటి రాజకీయ శక్తిగా ఎలా ఎదిగాడు? ఆ కథను తెలుసుకోవాలంటే కాలాన్ని దాదాపు 40 ఏళ్లు వెనక్కి తిప్పాలి. తిరుపతి సమీపంలోని నారావారిపల్లె అనే చిన్న గ్రామం. చుట్టూ పచ్చని పొలాలు, మట్టి రోడ్లు, సాధారణ రైతు కుటుంబాలు. అక్కడే ఒక రైతు ఇంట్లో జన్మించాడు చంద్రబాబు. ఆ కుటుంబానికి పెద్దగా ఆస్తులు లేవు. ప్రతిరోజూ పొలంలో కష్టపడితేనే ఇంట్లో పొయ్యి వెలిగేది. చిన్నప్పట్నుంచే కష్టమే జీవితం అని చూసి పెరిగాడు. కాని అతని తల్లిదండ్రులకు ఒక నమ్మకం ఉండేది: చదువు మాత్రమే మన జీవితాన్ని మార్చగలదు. అదే మాటను వారు తరచూ చెప్పేవారు. ఆ మాట చంద్రబాబు మనసులో గాఢంగా నాటుకుపోయింది. ఆ రోజుల్లో గ్రామంలో సరైన పాఠశాల కూడా లేకపోవడంతో ప్రతిరోజూ చాలా దూరం నడిచి పక్క గ్రామానికి వెళ్లి చదవాల్సి వచ్చేది. ఎండైనా వానైనా ఆ నడక ఆగేది కాదు. ఆ ప్రయాణంలో అతను గ్రామ ప్రజల జీవితాలను దగ్గరగా గమనించేవాడు. రోడ్లు లేక రైతులు పడుతున్న కష్టాలు, వర్షం వస్తే బురదలో చిక్కుకునే ప్రజలు, స్కూలుకు వెళ్లలేక ఇబ్బంది పడే పిల్లలు, ఇవన్నీ అతని మనసులో ప్రశ్నలను రేకెత్తించాయి. ఇన్ని సమస్యలు ఎందుకు? వీటిని మార్చడానికి ఎవరూ ముందుకు రావడం లేదు అనే ఆలోచన అతన్ని చిన్న వయసులోనే మిగతా పిల్లల కంటే భిన్నంగా మార్చింది. ఒకరోజు స్కూల్ నుంచి ఇంటికొస్తుండగా గ్రామానికి వెళ్లే దారిలో బురదలో ఒక వృద్ధుడు జారిపడ్డం అతను చూశాడు. చుట్టూ ఉన్నవాళ్లు లేపి ఇంటికి తీసుకువెళ్లారు. కాని చంద్రబాబు మాత్రం ఆ సంఘటనను మర్చిపోలేకపోయాడు. ఆ రాత్రి తన స్నేహితులను పిలిచి ఒక మాట చెప్పాడు: ప్రభుత్వం కోసం ఎదురుచూస్తూ ఉంటే ఈ రోడ్డు ఎప్పటికీ బాగుపడదు. మనమే ఏదైనా చెయ్యాలి. మొదట అతని మాట విన్నవాళ్లు నవ్వారు. మన వల్ల అవుతుందా అని అడిగారు. కాని అతను వెనక్కి తగ్గలేదు. ప్రతి ఆదివారం గ్రామ యువతను సమీకరించి శ్రమదానం ప్రారంభించాడు. కొద్ది కొద్దిగా రోడ్డు రూపం మారడం మొదలైంది. గ్రామ పెద్దలు ఆశ్చర్యపోయారు. చిన్న వయసులోనే ప్రజలను ఒక లక్ష్యం కోసం కలిపి పనిచేయించగల నాయకత్వం అతనిలో ఉందని అప్పుడే గుర్తించారు. ఆ సంఘటనతో అతని ఆలోచనలు ఇంకా పెద్దవయ్యాయి. చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లి అక్కడి ప్రజల సమస్యలను తెలుసుకోవడం మొదలుపెట్టాడు. ఎక్కడ తాగునీటి ఇబ్బంది ఉంది, ఎక్కడ రోడ్డు లేదు, ఎక్కడ రైతులు ఇబ్బందులు పడుతున్నారు, అన్నింటినీ నోట్ చేసుకునేవాడు. సమస్యను చూసి వెళ్లిపోవడం అతని స్వభావం కాదు. దానికి పరిష్కారం ఏమిటో ఆలోచించడం అతనికి అలవాటు. కాలేజీ రోజుల్లో కూడా విద్యార్థులను సమీకరించి సేవా కార్యక్రమాలు నిర్వహించేవాడు. అందుకే అతనికి తోటి విద్యార్థుల్లో ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. ఈ అబ్బాయి ఒకరోజు పెద్ద నాయకుడవుతాడు అని అప్పుడే చాలామంది చెప్పడం ప్రారంభించారు. అయితే జీవితం ఎప్పుడూ విజయాలతోనే సాగదు. ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో చంద్రబాబు ఒకసారి పరీక్షలో విఫలమయ్యాడు. చాలామంది అయితే అక్కడే నిరాశతో కూర్చుండిపోయేవారు. కాని అతను ఓటమిని అంతమని భావించలేదు. 3 నెలలు తన స్నేహితులతో కలిసి బెల్లం వ్యాపారం చేశాడు. చిన్న పని, పెద్ద పని అనే తేడా లేకుండా కష్టపడితేనే జీవితం ముందుకు సాగుతుందని ఆ అనుభవం అతనికి నేర్పింది. తర్వాత మళ్లీ పరీక్ష రాసి ఉత్తీర్ణుడయ్యాడు. అదే సంఘటన అతనిలో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఒక్కసారి పడిపోవడం ఓటమి కాదు, మళ్లీ లేవలేకపోవడమే నిజమైన ఓటమి అనే నమ్మకం అప్పుడే అతని జీవితంలో బలపడింది. ఉన్నత విద్య పూర్తయ్యాక అతని ముందు ఎన్నో అవకాశాలున్నాయి. కొందరు అతను ప్రొఫెసర్ కావాలని సూచించారు. మరికొందరు ఐఏఎస్ అయితే గొప్ప భవిష్యత్తుంటుందని చెప్పారు. కాని చంద్రబాబు మాత్రం వేరేలా ఆలోచించాడు. ఒక అధికారి తన పరిధిలోనే పనిచేయగలడు. కాని ఒక రాజకీయ నాయకుడు లక్షల మంది జీవితాలను మార్చే అవకాశం ఉంటుంది. ఈ ఆలోచనే అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ప్రజల కోసం పనిచెయ్యాలంటే రాజకీయాలే సరైన వేదిక అని నిర్ణయించుకున్నాడు. అదే నిర్ణయం అతన్ని కాంగ్రెస్ యువ నాయకత్వంలోకి తీసుకువెళ్ళింది. అక్కడ అతని చురుకుదనం, నాయకత్వం, ప్రజలతో మమేకమయ్యే తీరు అందరి దృష్టిని ఆకర్షించింది. చాలా తక్కువ కాలంలోనే యువ నాయకుడిగా ఎదిగి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టాడు. అయితే అతనికి అప్పటికి తెలియదు, తన జీవితంలోకి ఇంకొద్ది రోజుల్లో ఒక వ్యక్తి రాబోతున్నాడని. ఆ వ్యక్తి కేవలం అతని కుటుంబ సభ్యుడే కాదు, అతని రాజకీయ జీవితాన్ని, తెలుగు రాజకీయాల భవిష్యత్తునే మార్చబోయే మహానటుడు. ఆయనే నందమూరి తారక రామారావు. ఆ ఇద్దరి మొదటి భేటీతో మొదలయ్యే అధ్యాయం
తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నో సంచలనాలకు నాంది పలకబోతోంది. మంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న చంద్రబాబు పేరు అప్పటికే చిత్తూరు జిల్లాలో వినిపించటం ప్రారంభమైంది. యువ నాయకుడిగా ఆయన చూపిస్తున్న చొరవ, ప్రజలతో కలిసిపోయే తీరు, సమస్యలపై మాట్లాడే ధైర్యం కాంగ్రెస్ పార్టీ పెద్దల దృష్టిని ఆకర్షించింది. కొద్ది కాలానికే ఆయనకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వచ్చింది. చాలా చిన్న వయసులోనే అసెంబ్లీలో అడుగుపెట్టిన ఆయన అక్కడ కూడా మిగతా నాయకుల్లా నిశ్శబ్దంగా కూర్చోలేదు. ప్రతి విషయాన్ని గమనిస్తూ ఎలా నేర్చుకోవాలి, ఎలా ఎదగాలి అనే ఆలోచనతో పనిచేయడం ప్రారంభించారు. రాజకీయాల్లో అధికారమే కాదు, వ్యవస్థ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలనే తపన ఆయనలో స్పష్టంగా కనిపించేది. ఇదే సమయంలో ఆయన జీవితాన్ని శాశ్వతంగా మార్చే పరిచయం మొదలైంది. ఆ రోజుల్లో సినిమాల్లో తిరుగులేని చక్రవర్తి, ప్రజల గుండెల్లో దేవుడిలా నిలిచిపోయిన నటుడు నందమూరి తారక రామారావు. అయితే అప్పటి వరకు ఎన్టీఆర్ రాజకీయాల్లోకొస్తారని ఎవరూ పెద్దగా ఊహించలేదు. సినిమాటోగ్రఫీ మంత్రిగా పనిచేస్తున్న సమయంలో చంద్రబాబుకు ఎన్టీఆర్ కుటుంబంతో పరిచయం ఏర్పడింది. మొదట అది సాధారణ పరిచయమే. కాని కొద్ది కాలానికే ఇద్దరూ ఒకరినొకరు దగ్గరగా గమనించే అవకాశం వచ్చింది. చంద్రబాబు మాట్లాడే తీరు, పని పట్ల ఉన్న అంకితభావం, ప్రతి విషయాన్ని ముందుగానే ప్లాన్ చేసుకునే అలవాటు ఎన్టీఆర్కు బాగా నచ్చాయి. ఈ యువకుల్లో ఏదో ప్రత్యేకత ఉంది అనే అభిప్రాయం ఆయన మనసులో బలపడింది. ఒకరోజు ఎన్టీఆర్ ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఒక చర్చ జరిగింది. చంద్రబాబు చాలా తెలివైన అబ్బాయి, భవిష్యత్తులో చాలా దూరం వెళ్తాడు అని ఎన్టీఆర్ చెప్పినట్టు ఆ రోజులను గుర్తు చేసుకునేవారు చెబుతుంటారు. కొద్ది రోజుల తర్వాత తన మూడో కుమార్తె భువనేశ్వరిని చంద్రబాబుతో వివాహం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయం మొదట చంద్రబాబుకు కూడా ఆశ్చర్యంగానే అనిపించింది. ఎందుకంటే అప్పటికి ఎన్టీఆర్ అంటే ప్రజల్లో ఒక మహా వ్యక్తిత్వం. అలాంటి కుటుంబంతో బంధుత్వం ఏర్పడుతుందని ఆయన కూడా ఊహించి ఉండరు. అయితే కుటుంబ సభ్యుల సమ్మతితో 1981 సెప్టెంబర్ 10న చంద్రబాబు భువనేశ్వరి వివాహం ఘనంగా జరిగింది. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వేలాది మంది అభిమానుల సమక్షంలో జరిగిన ఆ పెళ్లి అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పెళ్లి తర్వాత చంద్రబాబు జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు ఎన్టీఆర్ ఆలోచనలను దగ్గరగా గమనించే అవకాశం ఆయనకొచ్చింది. ఎన్టీఆర్కు అప్పటికే ప్రజల్లో అపారమైన ఆదరణ ఉంది. కానీ రాజకీయాల్లోకి రావాలా వద్దా అనే సందిగ్ధంలో ఆయనున్నారు. రాష్ట్ర ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి, ఢిల్లీ నాయకత్వం తీరు, తెలుగువారి ఆత్మ గౌరవంపై జరుగుతున్న చర్చలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ రాజకీయాల్లోకొస్తే రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద మార్పొస్తుందని చాలామంది భావించారు. ఆ ఆలోచనలకు దగ్గరగా ఉండి వాటిని విశ్లేషించిన వారిలో చంద్రబాబు కూడా ఒకరు. 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ప్రకటించడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా ప్రకంపనలు మొదలయ్యాయి. అయితే అప్పటికి చంద్రబాబు ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఒకవైపు మామ స్థాపించిన కొత్త పార్టీ, మరోవైపు తాను ఉన్న కాంగ్రెస్. ఈ పరిస్థితి ఆయనకు చాలా క్లిష్టంగా మారింది. ఏ నిర్ణయం తీసుకున్నా విమర్శలు తప్పవని ఆయనకు తెలుసు. అయినప్పటికీ తొందరపడి నిర్ణయం తీసుకోలేదు. రాజకీయాల్లో భావోద్వేగాల కంటే సరైన సమయం చాలా ముఖ్యమని ఆయన నమ్మకం. అందుకే కొంతకాలం పరిస్థితులను గమనిస్తూ ముందుకు సాగారు. అదే నిర్ణయం తర్వాత ఆయన రాజకీయ జీవితంలో అత్యంత కీలకమైన మలుపుగా మారింది. ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన రోజు నుంచి చంద్రబాబు ముందు 2 పెద్ద సవాళ్లు నిలిచాయి. మొదటిది తనపై వచ్చిన విమర్శలకు సమాధానం చెప్పడం. రెండోది రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించటం. చాలామంది ఆయన ప్రభుత్వం ఎక్కువ రోజులు నిలబడదని భావించారు. కాని చంద్రబాబు మాత్రం మొదటి రోజు నుంచే పూర్తిగా భిన్నంగా ఆలోచించారు. ప్రభుత్వం అంటే కేవలం ఫైళ్లపై సంతకాలు చేసే వ్యవస్థ కాదు, ప్రపంచంతో పోటీ పడేలా రాష్ట్రాన్ని మార్చే యంత్రం కావాలి అని ఆయన నమ్మారు. ఆ రోజుల్లో ఈ ఆలోచన చాలామందికి అర్థం కాలేదు. కాని ఆయన మనసులో అప్పటికే ఒక పెద్ద విజన్ సిద్ధమవుతోంది. ఆ సమయంలో భారతదేశంలో కంప్యూటర్ అనే పదమే చాలామందికి కొత్త. ఇంటర్నెట్ అంటే ఏమిటో కూడా తెలియని రోజులు. ఐటీ రంగం గురించి మాట్లాడితే చాలామంది నవ్వుకునే పరిస్థితి. కాని చంద్రబాబు మాత్రం ప్రపంచం ఎటు వెళ్తుందో ముందుగానే గమనించారు. భవిష్యత్తులో ఉద్యోగాలు, వ్యవసాయం ఒక్కటితో రావని, సాంకేతిక రంగమే లక్షలాది యువత జీవితాలను మార్చబోతుందని ఆయన నమ్మారు. అందుకే దేశంలో చాలా రాష్ట్రాలు ఇంకా పాత విధానాల్లోనే ఉండగా హైదరాబాదును ఐటీ నగరంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఆ నిర్ణయం అప్పట్లో చాలా మందికి సాహసంగా కనిపించింది. ఆ ఆలోచనతోనే ఆయన ప్రపంచంలోని పెద్ద కంపెనీలతో సంప్రదింపులు ప్రారంభించారు.
విదేశాలకు వెళ్లి పెట్టుబడిదారులను స్వయంగా కలిశారు. ఆ రోజుల్లో ఒక ముఖ్యమంత్రి విదేశాలకు వెళ్లి కంపెనీలను రాష్ట్రానికి ఆహ్వానించడం కూడా చాలామందికి కొత్తగా అనిపించింది. ముఖ్యమంత్రి రాష్ట్రం వదిలి విదేశాలకు ఎందుకు వెళ్తున్నారు అని విమర్శించిన వాళ్లు ఉన్నారు. కానీ చంద్రబాబు మాత్రం ఒకే మాట చెప్పేవారు: ఉద్యోగాలు రాష్ట్రానికి రావాలంటే పెట్టుబడిదారుల దగ్గరకు మనమే వెళ్లాలి. అమెరికా పర్యటనలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్తో జరిగిన సమావేశం ఆయన రాజకీయ జీవితంలో కీలక ఘట్టంగా నిలిచింది. హైదరాబాద్లో ఐటీకి అవసరమైన వాతావరణం కల్పిస్తామని, ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ఆయన వివరించారు. ఆ సమావేశం తర్వాత ప్రపంచం దృష్టి ఒక్కసారిగా హైదరాబాద్పై పడింది. కొద్ది కాలానికే అంతర్జాతీయ ఐటీ సంస్థలు ఒక్కొక్కటిగా హైదరాబాద్ వైపు రావడం ప్రారంభించాయి. తర్వాత ఏర్పడిన హైటెక్ సిటీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, మొత్తం భారతదేశ ఐటీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. ఒకప్పుడు వ్యవసాయం మీదే ఆధారపడిన వేలాది కుటుంబాల్లోని పిల్లలు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్నారు. ఇంజనీరింగ్ కాలేజీల సంఖ్య పెరిగింది. ప్రపంచ స్థాయి కంపెనీల్లో తెలుగు యువతకు అవకాశాలు లభించడం ప్రారంభమైంది. అప్పటి వరకు ఉద్యోగం కోసం ముంబై, ఢిల్లీ వెళ్లాలని అనుకున్న వాళ్లు ఇప్పుడు హైదరాబాద్కే రావడం మొదలుపెట్టారు. ఒక్క నిర్ణయం, ఒక విజన్ లక్షలాది కుటుంబాల జీవితాలను మార్చడం ప్రారంభించింది. అయితే చంద్రబాబు అభివృద్ధి అంటే కేవలం ఐటీ మాత్రమే కాదని భావించారు. గ్రామాల అభివృద్ధి కూడా అంతే ముఖ్యమని నమ్మారు. అందుకే జన్మభూమి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అధికారులు ప్రజల దగ్గరకు వెళ్లాలి, గ్రామాల్లోనే సమస్యలు పరిష్కరించాలి, ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి జరగాలి అనే లక్ష్యంతో ఆ కార్యక్రమాన్ని అమలు చేశారు. అదే సమయంలో నీరు మీరు కార్యక్రమం ద్వారా భూగర్భ జలాలను పెంచే ప్రయత్నం చేశారు. రైతులు తమ పంటలను నేరుగా వినియోగదారులకు అమ్ముకునేందుకు రైతు బజార్లను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలు రాష్ట్రంలో కొత్త పరిపాలనా విధానాలుగా గుర్తింపు పొందాయి. కానీ ప్రతి నిర్ణయానికి మరో వైపు కూడా ఉంటుంది. నగరాల అభివృద్ధి, సంస్కరణలపై ఎక్కువ దృష్టి పెట్టారని, రైతులు, గ్రామీణ సమస్యలు తగినంత ప్రాధాన్యం పొందలేదని విమర్శలు వినిపించాయి. విద్యుత్ విధానాలు, వ్యవసాయ సమస్యలు, ఆర్థిక సంస్కరణల ప్రభావం వంటి అంశాలపై ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. ప్రతిపక్షాలు కూడా ఈ విషయాలను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాయి. అభివృద్ధి ఒకవైపు ప్రశంసలు తెచ్చిపెడుతుండగా మరోవైపు అదే నిర్ణయాలు విమర్శలకు కూడా కారణమయ్యాయి. రాజకీయాల్లో ఇదే అతిపెద్ద పరీక్ష. ఈ పరిస్థితుల్లోనే 2003 అక్టోబర్ 1న మరో సంచలన సంఘటన జరిగింది. తిరుమల బ్రహ్మోత్సవాల నుంచి తిరిగి వస్తున్న చంద్రబాబు కాన్వాయ్పై అలిపిరి వద్ద నక్సలైట్లు భారీ బాంబు దాడి చేశారు. ఒక్కసారిగా పేలుళ్లతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. వాహనాలు ధ్వంసమయ్యాయి. రాష్ట్రం మొత్తం టీవీల ముందు కూర్చొని ఒకే వార్త కోసం ఎదురుచూసింది: చంద్రబాబు బతికే ఉన్నారా అనే ప్రశ్న ప్రతి ఇంట్లో వినిపించింది. అదృష్టవశాత్తు ఆయన తీవ్ర గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఆ సంఘటన తర్వాత ఆయన భద్రత మాత్రమే కాదు, రాష్ట్ర రాజకీయాల దిశ కూడా మరింత ఉద్రిక్తంగా మారింది. 2004 ఎన్నికలొచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒకవైపు హైదరాబాద్ ప్రపంచ ఐటీ మ్యాప్పై నిలబడుతోంది. విదేశీ కంపెనీలొస్తున్నాయి. నగరాల్లో అభివృద్ధి కనిపిస్తోంది. కానీ మరోవైపు గ్రామాల్లో రైతుల సమస్యలు, కరువు, విద్యుత్ ఇబ్బందులు ప్రజల్లో అసంతృప్తిని పెంచాయి. ఇదే సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర రాష్ట్ర రాజకీయాల వాతావరణాన్ని మార్చేసింది. ప్రజలు ఈసారి కొత్త నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ఫలితాలొచ్చాయి. తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. ముఖ్యమంత్రి కుర్చీ నుంచి చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడి సీట్లోకి వెళ్లిపోయారు. చాలామంది అక్కడితో ఆయన రాజకీయ జీవితం ముగిసిందని అనుకున్నారు. ఇక చంద్రబాబు తిరిగి లేవడం కష్టం అని కూడా వ్యాఖ్యానించారు. కానీ గతంలో ఇంటర్లో ఫెయిల్ అయిన తర్వాత మళ్లీ లేచిన వ్యక్తి ఒక ఎన్నికల్లో ఓడిపోయాడని ఆగిపోతాడా? ఆయన మళ్లీ ప్రజల మధ్యకే వెళ్లారు. జిల్లాల పర్యటనలు చేశారు. పార్టీ కార్యకర్తలను కలిశారు. ఓటమికి కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. రాజకీయాల్లో ఓటమిని కూడా ఒక పాఠంలా తీసుకోవడం ఆయన ప్రత్యేకత. 2009లో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈసారి కూడా ప్రజలు అధికారాన్ని ఇవ్వలేదు. వరుసగా రెండోసారి ప్రతిపక్షంలోనే ఉండాల్సి వచ్చింది. ఇదే సమయంలో రాష్ట్ర రాజకీయాల్లో మరో భారీ తుఫాను మొదలైంది. తెలంగాణ ఉద్యమం వేగం పుంజుకుంది. ఒకవైపు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, మరోవైపు సమైక్యాంధ్ర భావోద్వేగం. ఏ నిర్ణయం తీసుకున్నా ఒక ప్రాంతం అసంతృప్తి చెందే పరిస్థితి. ఈ క్లిష్ట సమయంలో చంద్రబాబు కూడా ఎన్నో రాజకీయ ఒత్తిళ్లను ఎదుర్కొన్నారు. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. హైదరాబాద్ తెలంగాణలో మిగిలిపోయింది. కొత్త ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేదు. ఆదాయం తక్కువ. పరిపాలనా వ్యవస్థను దాదాపు మొదట్నుంచి నిర్మించాల్సిన పరిస్థితి. అలాంటి సమయంలో ప్రజలు మరోసారి చంద్రబాబును నమ్మారు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈసారి ఆయన ముందున్న సవాలు గతంలో కంటే చాలా పెద్దది. ఒక కొత్త రాష్ట్రాన్ని నిర్మించాలి. భవిష్యత్తుకు దారి చూపాలి.
అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో భూసేకరణ ప్రారంభించారు. రైతులతో సమావేశాలు నిర్వహించారు. మరోవైపు విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం వంటి ప్రాంతాల్లో పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నించారు. ఇదే సమయంలో విశాఖను అతలాకుతలం చేసిన హుద్హుద్ తుఫానొచ్చింది. ఆ విపత్తు సమయంలో ప్రభుత్వం స్పందించిన తీరు, పునరుద్ధరణ చర్యలు జాతీయ స్థాయిలో చర్చకొచ్చాయి. చాలామంది ఆయన పరిపాలనా శైలిని ప్రశంసించారు. అదే సమయంలో అమరావతి, ప్రత్యేక హోదా, ఇతర రాజకీయ అంశాలపై విమర్శలు కూడా కొనసాగాయి. అభివృద్ధి గురించి ప్రశంసలు వచ్చినంతగా నిర్ణయాలపై విమర్శలు కూడా వచ్చాయి. 2019 ఎన్నికలొచ్చేసరికి మరోసారి రాజకీయ గాలి మారిపోయింది. ఈసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని పార్టీ భారీ విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ కేవలం కొద్ది సీట్లకే పరిమితమైంది. చాలామంది కార్యకర్తలు నిరాశలోకి వెళ్లిపోయారు. నాయకులు కూడా భవిష్యత్తుపై సందేహపడ్డం మొదలుపెట్టారు. కానీ చంద్రబాబు మాత్రం మరోసారి పార్టీని వదిలిపెట్టలేదు. ఒక నాయకుడి అసలు పరీక్ష విజయాల్లో కాదు, ఓటముల్లో ఉంటుంది అని ఆయన తరచూ చెప్పేవారు. అదే నమ్మకంతో పార్టీని మళ్లీ బలోపేతం చేయడం ప్రారంభించారు. ఆ తర్వాతి సంవత్సరాల్లో మరో పెద్ద పరీక్ష ఆయన జీవితంలోకొచ్చింది. తనపై నమోదైన కేసుల నేపథ్యంలో ఆయన అరెస్టు కావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆయన అనుచరులు దీన్ని రాజకీయ కక్ష సాధింపుగా అభివర్ణించగా, ప్రత్యర్థులు చట్టపరమైన ప్రక్రియలో భాగమని వాదించారు. ఆ సంఘటనతో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి. కానీ ఆ పరిస్థితుల్లో కూడా చంద్రబాబు ఒక విషయాన్నే చెబుతూ ఉన్నారు: ప్రజలే చివరి తీర్పు చెబుతారు. ఆ మాట నిజమవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకొచ్చింది. ఎన్నో కష్టాలు, ఎన్నో విమర్శలు, ఎన్నో ఒడిదుడుకుల తర్వాత చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఒకప్పుడు ఇక ఆయన రాజకీయ జీవితం ముగిసింది అని చెప్పినవారే ఇప్పుడు ఇది భారత రాజకీయాల్లో అరుదైన కంబ్యాక్ అని మాట్లాడుకున్నారు. ఒక రైతు కుటుంబంలో పుట్టిన బాలుడు, నడిచి స్కూలుకు వెళ్లిన విద్యార్థి, ఇంటర్లో ఫెయిల్ అయిన యువకుడు, గ్రామానికి రోడ్డు వేసిన సేవాభావి, యువ నాయకుడు, ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, మళ్లీ ముఖ్యమంత్రి. ఈ ప్రయాణంలో విజయాలున్నాయి, ఓటములు ఉన్నాయి, ప్రశంసలు ఉన్నాయి, విమర్శలు ఉన్నాయి. కానీ ఒక విషయం మాత్రం మారలేదు: పరిస్థితులు ఎలా ఉన్నా రాజకీయాల్లో నిలబడాలంటే కష్టపడాలి, నేర్చుకోవాలి, ముందుచూపు ఉండాలి అనే నమ్మకం. అందుకే నారా చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రయాణాన్ని కొందరు విజన్ కథగా చూస్తారు, మరికొందరు వివాదాలతో కూడిన ప్రయాణంగా విశ్లేషిస్తారు. కానీ ఒక విషయాన్ని మాత్రం దాదాపు అందరూ అంగీకరిస్తారు: 4 దశాబ్దాలకు పైగా భారత రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన నాయకుల్లో ఆయన ఒకరు. ఒక చిన్న గ్రామంలో మొదలైన ఆ ప్రయాణం ఇంకా భారత రాజకీయాల్లో కొనసాగుతూనే ఉంది.